మ్యాడ్ మ్యాక్స్ ఇప్పుడే వచ్చిన సినిమా అంటే ఇది. చాలా రోజుల తర్వాత మనం ఎన్నో సినిమాలు చూస్తాం, కానీ దీంట్లో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే మ్యాడ్ మ్యాక్స్. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ అన్న. ఏడ తగ్గదు అసలు. ఆ లడ్డు బాయ్, అరే లడ్డనా నమస్తే అన్న, ఏం యాక్టింగ్ చేసినావు అన్న. అన్న అంటే సినిమా అంటే మ్యాడ్ అన్న, మ్యాడ్ 2 అన్న, అసలు వేరే లెవెల్ అన్న. అసలు ప్రతి సీన్స్ అన్న ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్న. ఒక సాంగ్ ఆడ సీన్ జరిగితే సాంగ్ వస్తుంది, సీన్ జరిగితే సాంగ్ వస్తుంది. సినిమా అంటే ఇది, యూత్కి కావాల్సిన మూవీ అంటే ఇదే. సితారా ఎంటర్టైన్మెంట్లో ఒక బ్లాక్ బాస్టర్ మూవీ దిస్ ఇయర్ అంటే మ్యాడ్ మ్యాక్స్. నాకే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఎన్టీఆర్ బాంబర్ది అన్న, ఏం యాక్టింగ్ చేసినావు అన్న, ఏం కామెడీ అన్న. ఆ గోవాలో పోతారన్న, ఆ గోవా సీన్స్ ఉంటుంది, ఒక్కొక్క సీన్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఇంకోటి సంతోష్ శోభన్ బాయ్ అన్న, ఏం యాక్టింగ్ చేసినావు అన్న, సూపర్. ఇంకోటి ప్రియాంక జోలా గారు, అబ్బా హార్ట్ బ్యూటీ. అసలు ఏందన్నా ఇన్ని రోజులు ఎడిపోయినావు మేడం, మీ అందాలకు చందాలకు అసలు ఎంత చెప్పినా తక్కువే. ఇంకోటి స్వాతి రెడ్డి సాంగ్కి అసలు అబ్బా ఎగిరెగిరిపోతారన్న. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇదే అన్న, మనకు కావాల్సింది ఇది. 300 పెట్టినా ఒక 3 అవర్స్ ఫుల్ ఎంజాయ్. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే మ్యాడ్ మ్యాక్స్ సూపర్ మూవీ అన్న. ఈ సినిమా మాత్రం యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎవరు మిస్ కాకండి. పెట్టిన డబ్బులకు న్యాయం జరుగుతాయి. అండ్ నాకైతే చాలా రోజులు ఫుల్ ఎంజాయ్ చేసిపోయినా. మ్యాడ్ మ్యాక్స్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. మధ్యలో అడగల క్వశ్చన్స్, రేటింగ్ మాత్రం 5కి 3.5. బాగుంది సినిమా, చాలా చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఒకటే సినిమాకి రావండి, ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ కోసం రావాలి అంతే. సినిమాకి హడల్స్ డబల్ మీనింగ్ జోక్స్ ఏం లేదు, నార్మల్గా మనం మాట్లాడుకునే మాటలే అంతేగాని వేరేది డబల్ మీనింగ్ అయితే ఏం లేదు. సినిమా బాగుంది, స్టోరీ బాగుంది, డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్, హిట్ కొట్టేసాం. జబర్దస్త్ కిట్ లాగా అంటే చూసేటోళ్ళకు అది జబర్దస్త్ అది వేరు, సినిమా వేరు. జబర్దస్త్ జస్ట్ కామెడీ షో, ఇది మాత్రం